కొత్త వక్ఫ్ చట్టంలోని 2 వివాదాస్పద అంశాలపైన విచారణ సమయంలో ఏ రకమైన చర్య తీసుకోమని కేంద్రము భారత సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా అష్యూరెన్స్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ 2 అంశాలు ఏంటంటే, ఒకటి నాన్ ముస్లిమ్స్ అపాయింట్మెంట్ టు ద వక్ఫ్ బోర్డ్స్ అండ్ సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్స్. ముస్లిమేతరులను నియమించటానికి కొత్త సవరణలు వీలు కల్పిస్తున్నాయి. సో దీనిపైన సుప్రీంకోర్టు నిన్న కూడా ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటప్పుడు మరి హిందూ దేవాలయ ట్రస్ట్ బోర్డుల్లో కూడా ముస్లింలను నియమిస్తారా అని కేంద్రానికి సూటిగా ప్రశ్నించింది. ఈ నిబంధన రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ఉల్లంఘన అని పిటిషనర్ల తరఫున లాయర్లు వాదించారు. ఎందుకంటే ఆర్టికల్ 26 ప్రతి మతానికి ఆ మత సంబంధిత ఆస్తుల నిర్వహణకు హక్కు కల్పిస్తుంది. అంటే ఎనీ రిలీజియస్ డినామినేషన్ హ్యావ్ రైట్ టు మేనేజ్ ఇట్స్ ఓన్ రిలీజియస్ అంశాలు. సో అయితే ప్రభుత్వం మాత్రం ఇది వక్ఫ్ ఆస్తులు మత సంబంధిత అంశాలు కావు కదా, అవి ప్రాపర్టీస్ కదా అని చెప్పి అందులో నాన్ ముస్లిమ్స్ ఉండవచ్చు అని వాదిస్తూ వచ్చింది. సుప్రీంకోర్టు దీనిపైన ఆందోళన వ్యక్తం చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కూడా ఇస్తానని నిన్న ప్రతిపాదించింది. కేంద్రం కోరిక మేరకు ఆగింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం రిటర్న్గా సుప్రీంకోర్టుకు అష్యూరెన్స్ ఇచ్చింది. ఈ విచారణ నెక్స్ట్ విచారణ మే 5న జరుగుతుంది. సో ఈ 5లో అప్పటి వరకు ఏ రకమైన నియామకాలు కొత్త చట్టం ప్రకారము జరగవు అని. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది. సాలిసిటర్ జనరల్ ఈ హామీ సుప్రీంకోర్టుకి ఇచ్చాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నాయకత్వం ధర్మాసనం అడిగింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వ లాయర్గా తరఫున వాదిస్తూ మీరు ఈ అష్యూరెన్స్ ఇస్తున్నారు, కానీ వక్ఫ్ బోర్డులకు రాష్ట్ర ప్రభుత్వాలు నియామకాలు చేస్తాయి, మరి వాటి సంగతి ఏంటి అని అడిగారు. అప్పుడు సాలిసిటర్ జనరల్ చెప్పింది ఏంటంటే, అలా ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తే ఆ నియామకం చెల్లదని కోర్టు తీర్పు చెప్పవచ్చు అని కూడా పేర్కొన్నారు. వాస్తవంగా సుప్రీంకోర్టు అభిప్రాయం అర్థమైన తర్వాత తొందరపాటుతో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త వక్ఫ్ చట్టం ప్రకారం నియామకాలు చేస్తుందా? ఒకవేళ చేస్తే దుస్సాహసమవుతుంది. సుప్రీంకోర్టు ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున లిఖితపూర్వకంగా సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చాక రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ధైర్యం చేస్తే సహజంగానే సుప్రీంకోర్టు ఆ నియామకాలు కొట్టివేస్తుంది. నా హైడ్రేషన్ కోసం ఐ జస్ట్ ట్రస్ట్ వన్ థింగ్, ఫుల్గా వాటర్ ఉండే కంట్రీ లైట్ వల్ల పొలాచి కోకోనట్స్. సో ఇప్పుడే కంట్రీ లైట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆర్డర్ చేయండి. ఇక రెండవ అంశం వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ అంటే 4 రకాలు ఉంటాయి. ఒకటి వక్ఫ్ బై డీడ్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా ఎవరైనా తమ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ఇవ్వవచ్చు. 2 వక్ఫ్ ఫర్ ఓరల్ స్టేట్మెంట్, అంటే మౌఖికంగా ఇది నేను వక్ఫ్కి ఇచ్చేస్తున్నాను నా ఆస్తి అని చెప్పచ్చు. 3 వక్ఫ్ బై యూజర్, దీర్ఘకాలంగా అది ఆ ఆస్తి వక్ఫ్ ఆస్తిగా ఉపయోగించబడడం. 4 ప్రభుత్వాలు విరాళాలుగా ఇచ్చినవి. సో ప్రధానంగా వివాదం ఎక్కడొచ్చిందంటే వక్ఫ్ బై యూజర్. వక్ఫ్ బై యూజర్ ఇక చెల్లదు అని కొత్త చట్టం పేర్కొంది. దీనిపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. 100 సంవత్సరాల కింద వక్ఫ్ ఆస్తులుగా గుర్తించబడినవి ఇప్పుడు డాక్యుమెంట్లు కావాలంటే ఎక్కడ దొరుకుతుంది? జామా మసీద్కు ఇప్పుడు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంటుందా? అందువల్ల ఈ వక్ఫ్ బై యూజర్ అంటే అనేక సంవత్సరాలుగా వక్ఫ్ ఆస్తిగా గుర్తించబడుతుంటే దాన్ని ఇప్పుడు కాదంటే ఎలా అని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. దాంతోపాటు ఏదైనా వక్ఫ్ ఆస్తి పైన ప్రభుత్వం గనక వివాదం డిస్ప్యూట్ చేస్తే, ఇది వక్ఫ్ ఆస్తి కాదు గవర్నమెంట్ ల్యాండ్ అని డిస్ప్యూట్ చేస్తే కలెక్టర్ విచారణ జరుపుతాడు. కానీ విచారణ జరుపుతున్న సమయంలో మాత్రం అది వక్ఫ్ ఆస్తిగా ఉండదు. దీనిపై కూడా సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఫైనల్గా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఏంటంటే, ఏదైనా వక్ఫ్ ఆస్తులుగా నోటిఫై అయి ఉంటే, గెజిట్ అయి ఉంటే, కోర్టు తీర్పుల ద్వారా ప్రకటించబడి ఉంటే
వాటిని ఈ విచారణ సమయంలో నెక్స్ట్ విచారణ అయ్యేలోగా మేము డీనోటిఫై చేయము అని సుప్రీంకోర్టుకు కేంద్రం హామీ ఇచ్చింది. సో ఈ కేంద్రము ఈ రెండు అంశాలపైన వక్ఫ్ బై యూజర్ అండ్ నాన్ ముస్లిమ్స్ పైన క్లియర్గా సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు అనుగుణంగా హామీ ఇచ్చింది. అయితే ఇక తర్వాత మళ్ళీ May 5 విచారణ ఉంటుంది. సుప్రీంకోర్టు ఇంకేదైనా వివరంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ చూడాలి. కేంద్ర ప్రభుత్వం అబ్జెక్షన్ ఏంటంటే సాధారణంగా ఒక చట్టాన్ని ఈ స్టేజ్లో అంటే పూర్తి స్థాయి వాద ప్రతివాదాలు వినకుండానే ఒక చట్టాన్ని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ సాధారణంగా కోర్టులు నిలిపివేయవు, స్టే విధించవు. సాలిసిటర్ జనరల్ కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించింది అదే. నార్మల్గా ఒక లెజిస్లేషన్ డైరెక్ట్లీ కానీ ఇండైరెక్ట్లీ కానీ, ఎందుకంటే లెజిస్లేటివ్ పవర్ పార్లమెంటుకు అసెంబ్లీకి ఉంటుంది, రాజ్యాంగమే ఆ అధికారం ఇచ్చింది. అలాంటి రాజ్యాంగం ఇచ్చిన అధికారాల ప్రకారం పార్లమెంట్ చట్టం చేస్తే దాన్ని కేవలం ఒక టెక్స్ట్ ఒక రీడింగ్ ఇచ్చి దానిపైన వాద ప్రతివాదాలు వినకుండానే స్టే ఇవ్వడం అది న్యాయం కాదు కదా అని సాలిసిటర్ జనరల్ వాదించాడు. సుప్రీంకోర్టు కూడా అందుకు అంగీకరించింది. నిజమే మీరు చెప్పేది, అడ్మిషన్ స్టేజ్లో సాధారణంగా ఏ చట్టం పైన స్టే విధించదు కోర్టులు. అది థంబ్ రూల్, అదొక నిబంధన. ఎందుకంటే వాద ప్రతివాదాలు వినకుండానే ఒక చట్టాన్ని కొట్టివేయదు, స్టే ఇవ్వదు. ఎందుకంటే చట్టాలు చేసే అధికారం చట్టసభలకు ఉన్నవి. రాజ్యాంగబద్ధమా కాదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి. కానీ అది ఎర్లీ స్టేజ్లో ఒక రీడింగ్ ఇచ్చి రాజ్యాంగబద్ధం కాదని ఎట్లంటాం? దానిపైన వాద ప్రతివాదాలు వినాలి, మేము అంగీకరిస్తాం. కానీ అదే సమయంలో కోర్టు విచారణ జరుగుతున్న సమయంలో ఈ చట్టంలోని కొన్ని నిబంధనలు అసలు పిటిషనర్ల హక్కులని భంగం వాటిల్లేలా ఉన్నాయి. ఉదాహరణకు ఈలోగా మీరు నాన్ ముస్లింలు నియమిస్తారు, ఈలోగా వక్ఫ్ ఆస్తిగా పరిగణించబడుతున్న దాన్ని కాదని ప్రకటిస్తారు. ఇది చాలా సీరియస్ పర్యవసనాలకు దారితీస్తుంది కదా. అందుకే మేము వాటిని పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నాం అన్నారు. అలాగే కొన్ని అంశాలు ఈ వక్ఫ్ చట్టంలో బాగున్నాయని కూడా చెప్పాం కదా. మేము వక్ఫ్ చట్టం మొత్తాన్ని స్టే ఇవ్వడం లేదు కదా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఉదాహరణకు కొన్ని వివాదాస్పదమైన అంశాలపై కూడా మేము ఇప్పుడేం స్టే ఇవ్వడం లేదు అంటూ ఉదాహరణ కూడా చెప్పింది. అంటే ఎవరైనా తన ఆస్తిని వక్ఫ్గా ఇవ్వాలి అంటే 5 ఏళ్ళుగా తాను ఇస్లాంను ప్రాక్టీస్ చేస్తానని నిరూపించుకోవాలి. పిటిషనర్లు దీన్ని ప్రశ్నించారు. అసలు ఎవరైనా తన ఆస్తి ఎవరికైనా ఇవ్వచ్చు, వక్ఫ్కి ఇవ్వచ్చు, దేవాలయానికి ఇవ్వచ్చు, దేనికైనా ఇవ్వచ్చు. ఒక వ్యక్తి తనకున్న ఆస్తిని ఇవ్వడానికి అభ్యంతరాలు ఏంటి? అయినా 5 ఏళ్ళ దాకా 5 ఏళ్ళుగా ముస్లింగా నేను ఇస్లాంను ఆచరిస్తున్నాను, విశ్వసిస్తున్నాను ఎలా నిరూపించుకోవాలి? అయినా ఒక ముస్లిం గుడ్ ముస్లిం బ్యాడ్ ముస్లిం అని ఎలా నిర్ణయిస్తారు? 5 ఏళ్ళు ఇస్లాంను ప్రాక్టీస్తేనే ముస్లిం లేకపోతే కాదా? ఇలాంటి క్వశ్చన్ రైజ్ చేశారు. అందుకే సుప్రీంకోర్టు అన్నది ఇలాంటి వివాదాస్పదమైన అంశాలపై కూడా మేము స్టే ఏం విధిస్తలేము. ఎందుకంటే దానివల్ల ఇమీడియట్గా ప్రమాదం రాదు. ఇమీడియట్గా కొత్త వాళ్ళు వక్ఫ్ తమ ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ఇవ్వలేరు, కానీ ఉన్నదితో పోదు కదా. కానీ ఈ 2 ప్రొవిజన్స్ అంటే ఒకటి నాన్ ముస్లిమ్స్ నియామకం, రెండవది ఆల్రెడీ వక్ఫ్ ఆస్తులుగా అమల్లో ఉన్నవి అమల్లో కాకుండా పోతాయి. ఈ 2 అంశాలే చాలా సీరియస్ కదా. అంటే భారత ప్రభుత్వం చివరకు కేంద్ర ప్రభుత్వం ఈ 2 పనులు మేము చెయ్యము, ఈ నెక్స్ట్ విచారణలోగా కొత్త నియామకాలు ఉండవు, కొత్తగా వేటిని ఆల్రెడీ వక్ఫ్ ప్రాపర్టీస్ ఉన్న వాడిని డీనోటిఫై చేయము, అంటే వక్ఫ్ ప్రాపర్టీస్ కావు అని మేము ఎక్కడా ప్రకటించము అని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ఇది టోటల్ వక్ఫ్ చట్టాన్ని కంక్లూజన్ ఏంటంటే, ఒకటి, సుప్రీంకోర్టు కంప్లీట్ వక్ఫ్ చట్టాన్ని కొట్టివేయలేదు. పాయింట్ 1, చాలామందికి రాంగ్ నోషన్ పోవచ్చు, సుప్రీంకోర్టు వక్ఫ్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఎక్కడా తీర్పు చెప్పలేదు, కొట్టివేయలేదు. నెంబర్ 2, మొత్తం వక్ఫ్ చట్టం పైన స్టే విధించలేదు. టోటల్ వక్ఫ్ చట్టం విచారణ వరకు అమలు కాదు అని చెప్పలేదు. అందువల్ల చట్టంలో ఉన్న అనేక నిబంధనలు ఇప్పుడు అమల్లోనే ఉంటాయి. అందువల్ల ఇది ముఖ్యమైన అంశం.
అంటే ఓన్లీ పార్ట్స్ ఆఫ్ వక్ఫ్ యాక్ట్ పైనే సుప్రీంకోర్టు అభ్యంతరాలు. అందువల్ల వక్ఫ్ యాక్ట్ మొత్తం పైన స్టే విధించలేదు. పాయింట్ 3, వక్ఫ్ చట్టంలోని 2 వివాదాస్పదమైన అంశాలు మాత్రం అమల్లోకి రావు. అది నేను ఇంతకుముందు చెప్పినట్లు నాన్ ముస్లిం నియామకాలు, ఆల్రెడీ వక్ఫ్ ఆస్తులుగా ఉన్న వాడిని డీనోటిఫై చేయడం, ఈ 2 మాత్రం జరగవు. ఇక 4వ పాయింట్ ఏంటి, ఇతర అంశాలకు కూడా రేపు భవిష్యత్తులో మధ్యంతర ఉత్తర్వుల్లో కావచ్చు, ఫైనల్ జడ్జిమెంట్లో కావచ్చు, కొన్ని ఇతర అంశాలు సుప్రీంకోర్టు కొట్టివేయవచ్చు. ఇప్పుడు అభ్యంతరాలు ఉన్నా వాటిపైన స్టే విధించలేదు. అందుకే ఉదాహరణగా కూడా సుప్రీంకోర్టు 5 సంవత్సరాలు ఇస్లాంను ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్న నిబంధన గురించి ప్రస్తావించింది కూడా. అందువల్ల ఈ రెండింటిపైన సుప్రీంకోర్టు అభ్యంతరం అని మనం అనలేము. ఇతర అభ్యంతరాలు ఉండవచ్చు, కానీ ఆ అభ్యంతరాల పైన తక్షణం స్టే ఇవ్వాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు భావించింది.